చేసుకునేంత సావకాశం ఉండదు. ఎందుకంటే వండుకోవడం, మార్చుకోవడం, కడుక్కోవడం అయిపోతుంది. కూర్చొని పూజ చేసుకునే అవకాశం ఎక్కడ ఉంది? చక్కగా ఇవాళ చక్కగా మీరందరూ కూడా స్నానం చేసి చక్కటి పట్టు వస్త్రాలు కట్టుకుని ఇక్కడికి వస్తే అక్కడ చక్కగా విశేషమైనటువంటి పూర్ణాలతో వాటితో కూడా రూపేతమైనటువంటి ఆహారాన్ని తీసుకుని ప్రసన్నంగా ఇక్కడ కూర్చుని చక్కగా అమ్మవారి పూజ చేసేటువంటి అవకాశం మనందరికీ కూడా రాజుగారి వల్ల సంప్రాప్తించినటువంటి కాబట్టి చక్కగా మనందరం కూడా ఒక వసుదైక కుటుంబంగా ఇక్కడ కూర్చుని అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునేటువంటి భాగ్యం. కాబట్టి మనందరం కూడా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో ఇప్పుడు ఈ రోజున మనం అమ్మవారి యొక్క 9 అవతారాలు పూర్తి చేసుకుని 10వ రోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు ఉంటుంది. రాజేశ్వరి దేవి ఒక చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటుంది, మరొక చేతిలో ఏముంటాయి? పుష్పబాణాలు, 5 పుష్పాలు ఉంటాయి. తెలుసు కదమ్మా. అరవిందము, అశోకము, చూతము, తర్వాత నవమల్లికము, నీలోత్పలము అనేటువంటి 5 పుష్పబాణములు. అదేవిధంగా చెరుకు విల్లు పట్టుకుని ఆవిడే సృష్టి చేస్తూ ఉంటుంది. ఎప్పుడయ్యా అంటే మన్మథ దహనం అయిపోయింది, మన్మథుడు లేడు, సృష్టి ఆగిపోయింది. ఎందుకంటే మన్మథ బాణం తగిలితేనే కదా మనసులో కామ వికారం కలిగితే స్త్రీ పురుషుల సంయోగం వల్ల సృష్టి కలుగుతుంది. ఇప్పుడు మన్మథుడు లేకపోవడం వల్ల పెద్ద విపత్తి ఏమొచ్చిందయ్యా అంటే సృష్టి ఆగిపోయింది. ఇప్పుడు సృష్టి చేయాలి అంటే నీ వల్ల కాదురా, నేను చేయిస్తాను సృష్టిని అని చెప్పేసి ఆవిడ కూర్చుని చెరుకు విల్లు 5 పుష్పబాణాలు కట్టుకుని ఆవిడ నడిపిస్తూ ఉంటుంది. అందుకనే ఆవిడ కామాక్షి అంటారు, కామకోటి అంటారు కదా. కామము అంటే కోరిక, కోటి అంటే హద్దు. దేనికైనా సరే హద్దు ఉండాలి. ఆ హద్దును ఏర్పాటు చేసేటువంటిది, ధార్మికమైనటువంటి కోరికల్ని ఉత్పన్నం చేసేటువంటిది, వాటిని తీర్చేటువంటి అమ్మవారు కూడా ఆవిడ. ఎందుకని ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారిగా అమ్మవారిని చక్కగా ఆరాధన చేసుకోవడం చేత సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి. కాబట్టి చక్కగా ఆమెనే మొదటి 3 రోజులు కూడా మహాలక్ష్మిగా ఆరాధన చేస్తారు. తర్వాత 3 రోజులు మహాగౌరిగా ఆరాధన చేస్తారు. చివరి 3 రోజులు మహాసరస్వతిగా ఆరాధన చేస్తూ ఉంటారు. 3 3 9 కాబట్టి చక్కగా ఈ ఆఖరి 3 రోజుల్లోనే చక్కగా సరస్వతి అవతారం వస్తుంది. తర్వాత వచ్చేటువంటిది మహిషాసురమర్దినిగా వస్తుంది. ఇవాళ రాజరాజేశ్వరి అమ్మవారిగా చక్కగా ఈ 3 అవతారాల్లో అమ్మవారిని చక్కగా ఆరాధన చేసుకుందాం. సమస్తమైనటువంటి శుభాన్ని పొందుదాం, సమస్త విజయాన్ని చేకూర్చే విధంగా అమ్మని అనుగ్రహించమని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చక్కగా మనందరం కూడా వీక్షిద్దాము, తరిద్దాము. గోవిందా.